ఏదైనా తోటలో ఆదాం ఏం పథకాలు వేసాడు, ఏం చేశాడండి? ఖాళీగా ఉండకుండా ఏదో దేవుడు చెప్పిన పని మాత్రం చేస్తూ ఉన్నాడు. కానీ అయ్యో మావిడికి చీరలు లేవు, ఎట్లా చేయాలి అని దిగులేసుకున్నాడా? మావిడ ఫలానా వస్తువు అడిగింది, అయ్యో తేవాలని ఏమైనా చింత, ఏదన్నా ఒక చింత చెప్పండి ఆదాంకి. అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఎవరో అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఇంకా నాకు చింతే లేదు, ప్రశాంతంగా ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు యేసులోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా దేవుడు అదే చెప్తున్నాడు. నేను నీకు ఇచ్చిన పని, నీకు చెప్పిన పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. ఇక దేనిని గురించి నువ్వు చింతపడొద్దు. అట్లా అంటే అట్టా, చింతపడకపోతే అట్టా అని నువ్వు అంటావా? దానికి యేసయ్య చెప్పాడు, సరే పడి 1 సంవత్సరం పాటు చింతపడి ఒక మూర పెరుగు. నేను కాదు, ఆయనే అన్నాడు, మీలో చింతించుట వలన ఎవడు తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోగలడు? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒక మూర పెరుగుతావా? పెరగటమేమో, ఈ చింత ఎక్కువ అయిందంటే పేషెంట్ అవుతావు. కొంతమంది అతిగా ఆలోచించి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. కొంతమంది దిగులు వేసుకొని చింతపడి ఏనుగులు లాంటి వాళ్ళు పీనుగుల్లాగా అయిపోయారు. తరిగిపోవటాలే, చింతపడే కొద్దీ కోల్పోవటాలే తప్ప పెరగటం ఎక్కడ ఉంటుందండి? ఎంతమందికి అర్థమైందో ఏమో. జరగాల్సిన అసలు సంగతి జరిగింది కనుక, సృష్టికర్తతో ఒకప్పుడు తెగిపోయిన సమాధానం ఈరోజు నీకు కలిసింది కనుక, ఇక ఆయన నీ జీవితంలో ఇక జోక్యం చేసుకోవటం మొదలు పెడతాడు. తన చేత్తో ఇక నిన్ను పట్టుకొని నడిపిస్తాడు. ఆదాము కావలసినవన్నీ ముందే ఏర్పాటు చేసి ఆదాము లైన్లో తెచ్చినట్టుగా చెప్పండి, దేవుడు రెడీ చేశాడు, ఆదాము రెడీ చేసుకొని వచ్చాడు అమ్మట్లోంచి. చెట్లు ఎవరు మొలిపించారు? ఆ జలములు ఈ జలములు ఎవరు ఏర్పరిచారు? వెలుగును ఎవరు సృష్టించారు? సూర్యచంద్ర నక్షత్రాదులను ఎవరు చేశారు? పశుపక్షాదుల్ని, జంతుజాలాన్ని, ఫలవృక్షాలని మొత్తం రెడీ చేసి అబ్బాయి గారిని లైన్లో తెచ్చాడు. ఎంత బాధ్యతగా ఉంటాడు చూడు దేవుడు. అబ్బాయి గారిని లైన్లో తేవటమే కాదు, పాపం ఒంటరిగా ఉన్నాడు, ఒక హెల్పర్ని ఏర్పాటు చేద్దామని అమ్మాయి గారిని కూడా లైన్లో తీసుకొచ్చాడు. మీకు కావాలంటే చెప్పండి, కొంతమంది నాకు పెళ్లి కావట్లేదు. ఆదాం మొత్తుకున్నాడు, అయింది డాడీ నన్ను చేసా, మరి వైఫ్ ఏది డాడీ అని అడిగాడా? ఆదామును పుట్టించిన దేవుడు హవ్వమును కూడా రెడీ చేయాలన్న ఆలోచన ఎరిగే ఉన్నాడు. కాబట్టి దేని గురించి కూడా ఆదాం చింతపడలా, ఆలోచించలా. ఈరోజు నీకు నాకు కూడా ఆ అవసరం లేదు అని ప్రశాంతంగా ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు.